నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యార్థుల గుడ్ టచ్ బ్యాడ్ టచ్ రెండింటికి తేడా తెలుసుకోవాలి. బాపట్ల శక్తి టీం స్వప్న. అంగన్వాడీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ బాపట్ల జిల్లా కార్యదర్శి ఎలిజబెత్ రేఖ. రీసర్వే జరుగుతున్న గ్రామంలో ఉప తహసీల్దార్ సర్వేయర్ల డిప్యుటేషన్ రద్దు చేయాలి. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్. రీసర్వే జరుగుతున్న గ్రామంలో ఉప తహసీల్దార్ సర్వేయర్ల డిప్యుటేషన్ రద్దు చేయాలని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ తెలిపారు. రెవెన్యూ తదితర అంశాలపై రాష్ట్ర రాజధాని నుండి అన్ని జిల్లా కలెక్టర్లతో మంగళవారం ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. రీసర్వే జరిగే గ్రామాల్లోని సర్వేయర్లు తప్పనిసరిగా గ్రామంలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని సాయి ప్రసాద్ ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. పట్టాదారు పాస్ పుస్తకం పంపిణీ ప్రక్రియ వేగంగా చేపట్టాలన్నారు. IVRS లో అధిక శాతం సాధించేలా ప్రభుత్వ సేవలు ఉండాలన్నారు. ప్రజలకు మేలు జరిగేలా అధికారులు పనిచేయాలన్నారు. బాపట్ల జిల్లాలోని 10 గ్రామాల్లో రీసర్వే ప్రక్రియ సాగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. 6,400 పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలని లక్ష్యం కాక ఇప్పటి వరకు 1,287 మందికి పంపిణీ చేసినట్లు వివరించారు. మిగిలిన పట్టాదారు పాస్ పుస్తకాలు తక్షణమే అర్హులైన ప్రజలకు పంపిణీ చేయాలన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ ఈ KYC ప్రక్రియ 68.32% చేరిందన్నారు. బాపట్ల జిల్లా రాష్ట్రంలోని 5వ స్థానంలో నిలిచిందన్నారు. ఈ సమావేశంలో CCLA ముఖ్య కమిషనర్ జయలక్ష్మి, జిల్లా నుండి జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ, భూముల రికార్డుల శాఖ AD శేషగిరిరావు, కలెక్టరేట్ కోఆర్డినేషన్ సెక్షన్ పర్యవేక్షకులు షఫీ తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా అప్పికట్ల రోడ్లో గల యారో కాల్వలో ఈతకు దిగి ప్రమాదవశాత్తు గల్లంతైన పీఠవంశీ, వేటగిరి చందుల మృతదేహాల్ని బాపట్ల అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో రెస్క్యూ బోర్డు ద్వారా బాపట్ల అగ్నిమాపక అధికారి జి రామసిద్ధార్థ ఆధ్వర్యంలో రెస్క్యూ టీం బృందాల్ని కాల్వ వద్దకు పిలిపించి పోలీసులు, గజ ఈతగాలు, రెవెన్యూ సిబ్బంది సహాయంతో గాలింపు చర్యలను చేపట్టారు. 24వ తేదీ మృతదేహాన్ని కాల్వ నుండి వెలికితీసి పోలీసులకు అప్పగించారు. ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న సిబ్బందిని గ్రామ ప్రజలు మరియు జిల్లా అగ్నిమాపక అధికారి కె వినయ్ అభినందించారు. రెసిడెన్షియల్ టీచింగ్ ప్రోగ్రాం వల్ల 10వ తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంపొందుతోందని మండల విద్యాశాఖ అధికారి టి మనోరంజని అన్నారు. బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి 26 మండలాల హై స్కూల్ 10వ తరగతి విద్యార్థులకు ఎవరైతే C గ్రేడ్, D గ్రేడ్ ఉన్నటువంటి పిల్లలు ఉన్నారో వారిని రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ కిందకి మన DO సార్ ఆడపిల్లల్ని యాజ్లీలోను, మగపిల్లల్ని బాపట్ల మండలంలోనూ ఒక సెంటర్ చూసి వారందరినీ అలాట్ చేయటం జరిగింది. మరి ఈ C గ్రేడ్, D గ్రేడ్ పిల్లలు కూడా చక్కగా డే అండ్ నైట్ చదువుతున్నారు. అలా చదివి వారు 10th క్లాస్ పరీక్షలు అటెంప్ట్ చేసి వారు బాగా రాసి మన జిల్లాకి ఉత్తీర్ణత శాతం తీసుకురావాలని చెప్పేసి వారి యొక్క ముఖ్య ఉద్దేశం. మేమందరం కూడా అలానే కృషి చేస్తున్నాము. దీనికి సంబంధించి డే అండ్ నైట్ కూడా డ్యూటీ వైజ్గా CRPలు కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, MEOs కానివ్వండి, అంటే స్పెషల్గా ఇక్కడే చేస్తున్నాం కనుక కళ్ళపాలెం మండలం MEOs, మరి బాపట్ల జిల్లా MEOs దీనికి చేయూతను అందిస్తున్నారు. అంటే CRPలు కూడా ఒకరిద్దరు చక్కగా భోజన ఏర్పాట్లు కూడా చేస్తున్నారండి. దీని మూలంగా పిల్లలు ఎవరైతే C గ్రేడ్, D గ్రేడ్లో ఉన్నారో వారు తప్పకుండా ఈ పరీక్షని 10th క్లాస్ పరీక్షని పాస్ అయ్యి ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని కోరుకుంటున్నాను. జిల్లాలోని కౌలు రైతుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని, లేదంటే ఉద్యమాలు చేపడతామని కౌలు రైతుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గంగయ్య వెల్లడించారు. కౌలు రైతులకు న్యాయం చేయాలని కోరుతూ కొత్త బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతుల్ని నిరాశకు గురి చేస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. వ్యవసాయం చేసే వారిలో 70% మంది కౌలు రైతులు ఉన్నప్పటికీ ప్రస్తుతం ప్రభుత్వం వారికి కనీస మద్దతు లేదా రైతు భరోసా అందించడం లేదని విమర్శించారు. గతంలో కలెక్టర్ వెంకటమురళి బాపట్ల జిల్లాలో 1 లక్ష మంది కౌలు రైతులకు కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారని గుర్తు చేశారు. జిల్లాలోని
25 మండలాల్లో ప్రతి మండలానికి కనీసం 4,000 కార్డులు ఇవ్వాల్సి ఉండగా కేవలం 200 నుండి 300 కార్డులు మాత్రమే ఇచ్చారని మండిపడ్డారు. అది కూడా ఒత్తిడి చేస్తేనే ఇచ్చారని పేర్కొన్నారు. కౌలు కార్డులు ఉన్న వారికి కూడా బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని, పాత యజమానుల పేరు మీద రుణాలు ఉన్నాయని సాకుతో తిరస్కరిస్తున్నారని పేర్కొన్నారు. కౌలు రైతుల హక్కుల కోసం, వారికి అనుకూలమైన చట్టం కోసం బాపట్ల జిల్లా కేంద్రంలో 30 గంటల పోరాటాన్ని హెచ్చరికగా ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి హరిబాబు, రామారావు, ఆంజనేయులు, కొండయ్య, ఏడుకొండలు, డేవిడ్, రైతు కూలీ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రైతులకు అనుకూలంగా ఉండేటువంటి ప్రభుత్వం అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఒక్క అంశం చెప్పదలుచుకున్నాం. వ్యవసాయంలో 170 మంది కౌలు రైతులు ఉంటే రైతు భరోసా 170 మంది కౌలు రైతులకే రావాలి కదా. కనీసం 5-6కైనా 105-6కైనా ఈ ప్రభుత్వం రైతు భరోసా కౌలు రైతులకు ఇచ్చిందా అని చెప్పేసి మేము గ్రామాల్లో పరిశీలన చేస్తే ఎక్కడా కౌలు రైతులకి పెట్టుబడి సాయం అనేటువంటిది తెలుగుదేశం ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో ఒక్కరికి కూడా రాలేదు. అట్లనే రాష్ట్ర స్థాయిలో బ్యాంకర్లు మీటింగ్ పెడుతున్నారు, జిల్లా స్థాయిలో బ్యాంకర్లు మీటింగులు పెడుతున్నారు. మేము అనేక సందర్భాల్లో ఇక్కడ జిల్లా స్థాయిలో కలెక్టర్ గారికి, కింది స్థాయిలో ఎంఆర్ఓలకి అర్జీలు ఇచ్చాం. కౌలు రైతులకి కౌలు కార్డులు ఇచ్చి బ్యాంకు రుణాలు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం బ్యాంకు రుణాలు ఇవ్వండి అని చెప్పేసి కౌలు రైతు సంఘం తరఫున అనేక సందర్భాల్లో అడిగితే మేము చూస్తామని చెప్పేసి కలెక్టర్ గారితో సహా చెప్పారు. మేము ఒకటి అడగదలుచుకున్నాం. బాపట్ల జిల్లాలో కౌలు రైతులకి ఎంతమందికి కార్డులు ఇచ్చారు, ఎంతమందికి రుణాలు ఇచ్చారు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. గతంలో పనిచేసినటువంటి వెంకటమురళయ్య గారు కలెక్టర్ గారు చెప్పినప్పుడు ప్రభుత్వ అధికారులతో మీటింగ్ చేసి, ఎంఆర్ఓలతో మీటింగ్ చేసి బాపట్ల జిల్లాలో 1,00,000 మందికి కౌలు కార్డులు ఇవ్వండి అని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టారు. తీరా కొన్ని మండలాల్లో పరిశీలిస్తే 50, 100, 200. ఈ జిల్లాలో మొన్నదాకా 25 మండలాలు ఉండేవి. 25 మండలాల్లో ప్రకారం వేసుకున్న మండలానికి 4,000 కార్డులు తప్పకుండా ఇవ్వాలి. ఎన్ని కార్డులు ఇచ్చారు? 200, 300 ఇచ్చారు. ఒత్తిడి చేస్తే అక్కడక్కడ మనవాళ్ళు పోయి ఒత్తిడి చేస్తే ఒక 100 కార్డులు అదనంగా ఇచ్చారు. ఇచ్చినటువంటి వాటికి కూడా రుణాలు లేవు. నాకు పెద్దలు చెప్పారు, ఆ పేరుతో ఆల్రెడీ రైతులు తీసుకున్నారు కాబట్టి మీకు ఇవ్వలేమని చెప్పేసి బ్యాంకర్ల చేతులు ఇచ్చేసినటువంటి పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇది నిజంగా కౌలు రైతులకి అనుకూలమైనటువంటి ప్రభుత్వం అని చెప్పేసి మేము అడగదలుచున్నాం. అందుకని మిత్రులారా, మన పెద్దలు చెప్పినట్లు ఏమైనా ఇది కౌలు రైతులకు అనుకూలంగా లేనటువంటి ప్రభుత్వం. 180% మందిగా ఉండేటువంటి కౌలు రైతులు ఇది కళ్ళు తెరవాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఈరోజు కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో, అట్లనే రైతు సంఘం, మిగతా ప్రజా సంఘాల సహకారంతో బాపట్ల జిల్లాలో మిగతా జిల్లాల కంటే ఎక్కువగా కౌలు రైతులు ఉన్నారు. ఈ కౌలు రైతులందరినీ కదిలించి హక్కులు, ఒక కౌలు రైతు చట్టాన్ని, కౌలు రైతులకు ఉపయోగపడేటువంటి చట్టాన్ని రూపొందించుకోవటం కోసం మనం ఉద్యమాన్ని నడపాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఈ పోరాటాన్ని, ఈ 30 గంటల పోరాటాన్ని మన జిల్లా కేంద్రంలో ప్రారంభించి ఇదొక హెచ్చరికగా ప్రభుత్వానికి మేము తెలియజేయదలుచుకున్నాం. బడిడు కలిగిన పిల్లల్ని బడిలో చేర్పించి బడుల్ని బలోపేతం చేద్దామని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఇనకొల్లు పోలీసురావు అన్నారు. కర్లపాలెం మండలంలో ఉన్న తారక రామనగర్ ఎస్టీ కాలనీలో బడిడు గల పిల్లల్ని వారి తల్లిదండ్రులు కలిసి స్థానిక ఉపాధ్యాయులు వచ్చే విద్యా సంవత్సరానికి క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసురావు మాట్లాడారు. మోడల్ ప్రైమరీ స్కూల్లో విద్యా సౌకర్యాలు చక్కగా ఉన్నాయని, తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు డిఎల్ ప్రసన్నలక్ష్మి, బుర్ల రాజేష్ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బడిలో చేర్చమని ఈరోజు స్థానిక తారక రామానగర్ కాలనీలో క్యాంపెయిన్ చేయడం జరిగింది. మరి 5 సంవత్సరాలు నిండిన పిల్లలందరూ కూడా వచ్చే విద్యా సంవత్సరానికి మీ పిల్లలందరూ కూడా స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి. ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం చేయండి. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య మరియు నాణ్యమైన భోజనము ప్రభుత్వ నిబంధనలను అనుసరించి జరుగుతుంది. క్వాలిటీ కలిగిన ఉపాధ్యాయులు మీ పిల్లలకి విద్యను అందిస్తారు. అదిగాక మన కర్లపాలెంలో మనకి అందుబాటులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మోడల్ ప్రైమరీ స్కూల్ 5 స్టాఫ్ ఉంటారు 5 క్లాసులకి. మరి చక్కని వసతులు ఉన్న ఈ పాఠశాలను మీరు సద్వినియోగం చేసుకోవాలని, మరి పిల్లలందరూ కూడా చక్కగా బడివీడి కలిగిన పిల్లల్ని వచ్చే విద్యా సంవత్సరానికి బడి స్థానిక పాఠశాలలో చేర్పించి మీ విద్యార్థులు, మీ పిల్లల యొక్క భవిష్యత్తుకి
బంగారు బాటలు వేయాలని కోరుతున్నాం. ఏపీఎస్ఆర్టీసీలో నూతనంగా ప్రవేశపెడుతున్న విద్యుత్ బస్సుల్ని పినాకిల్ అనే ప్రైవేట్ సంస్థకు అప్పచెప్పడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ అన్నం రామ్మోహన్ రావు అన్నారు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు బాపట్ల డిపో కొత్త బస్టాండ్ ఆవరణంలో ఉదయం మొదటి డ్యూటీ నుండి ఎర్ర బ్యాడ్జీలతో విధులు నిర్వర్తిస్తూ భోజన విరామ సమయంలో విద్యుత్ బస్సుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఉద్యోగులకు పూర్తి రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. డిపోలను ప్రైవేట్ కంపెనీలకు ఇస్తామని అంటే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. విద్యుత్ బస్సుల వలన రాబోయే రోజుల్లో ఆర్టీసీలో ఉద్యోగ అవకాశాలు ఉండవని, మెకానిక్లు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. ప్రభుత్వం అటువంటి నిర్ణయాలు తీసుకోవడం మంచి పద్ధతి కాదని హితో పలికారు. ఈ కార్యక్రమంలో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ బాపట్ల జిల్లా అధ్యక్షులు అన్నం రామ్మోహన్ రావు, బాపట్ల డిపో అధ్యక్ష కార్యదర్శులు బి జగన్మోహన్ రావు, వై శ్రీనివాసరావు మరియు సీనియర్ నాయకులు పెంచలయ్య, గాంధీ, ఉస్మాన్ బేగ్, ఎస్డబ్ల్యూఎఫ్ నాయకులు మరియు బాపట్ల డిపో ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేటాయించి ఆపరేషన్ అంతా ప్రైవేట్ వారికి అప్పచెప్పి వారి ఆపరేషన్ కోసం మన కోట్ల రూపాయలు విలువైన బస్ డిపోలని వాళ్ళకి దారాదత్తం చేయడాన్నే మనం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ దారాదత్తంలో పూర్తిగా బస్ డిపోల్ని వేకేట్ చేసేసి వర్కర్లందరినీ గందరగోళంగా వేరే వేరే డిపోలకు పంపించేసి మొత్తం ఇక్కడ విషయం ఏంటంటే మనకి చెప్పేది ఏంటంటే వాళ్ళని హైర్ బస్గా తీసుకుంటున్నాం. అంటే వాళ్ళ హైర్ బస్ అంటే ఎంతో కొంత వాళ్ళకి చెల్లిస్తున్నాము, వాళ్ళు మనమే ప్రైవేట్ పరం చేయట్లేదు అంటున్నారు. కానీ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి, మనకి ఎప్పటి నుంచో హైర్ బస్సులు ఉన్నాయి. ఆ హైర్ బస్సులు ఎక్కడ ఉంటున్నాయి? బయట ఎక్కడో మెయింటైన్ చేసుకొని సాయంత్రం పొద్దున్నే సర్వీస్కి మన దగ్గర తీసుకొస్తున్నారు. కానీ ఇది పెద్ద సంస్థ, డబ్బున్న వాళ్ళ సంస్థ అని చెప్పి డిపోలు వాళ్ళకి అప్పచెప్పి మా డిపో కూడా మీకే ఇచ్చేస్తాం, ఇక్కడే మెయింటైన్ చేసుకోండి, కరెంటు బిల్లు మాదే వాడుకోండి, మా వాకర్ని మాత్రం లేపేస్తాం అంటే మాత్రం దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ రోజున గుంటూరు టు నెల్లూరు టు మరి మంగళగిరిలో కొంత పార్టు, అట్లానే రాష్ట్ర వ్యాప్తంగా 12 డిపోల్లో మరి ఆర్టీసీ బస్సుల్ని రద్దు చేసేసి వాటి స్థానంలో విద్యుత్ బస్సులు తీసుకొస్తాం అనేది చాలా అన్యాయం అని చెప్పి, దీనివల్ల మనకి జరిగేది ఏంటంటే ఫ్యూచర్లో మరి మెకానిక్లు తర్వాత రిక్రూట్మెంట్ జరగదు, డ్రైవర్లు రిక్రూట్మెంట్ జరగదు, కండక్టర్ల రిక్రూట్మెంట్ జరగదు. ఉన్న డ్రైవర్ కండక్టర్ మీదేమో పని ఒత్తిడి చేసేసి మరి విద్యుత్ బస్సుల ప్రైవేటీకరణ ప్రోత్సహించి ఈ విధంగా ఉన్న ఆర్టీసీ వాళ్ళని ఇబ్బందులు పాలు చేసి మరి ఆర్టీసీ వేల కోట్ల రూపాయల సంస్థ ఆర్టీసీ ఆస్తుల్ని దారాదత్తం చేయడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈరోజు కూడా ఈ విద్యుత్ బస్సుల అంశం మీద మనం ఇచ్చిన మరి ఫీడ్బ్యాక్ మేరకు బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు గారు ఈ అంశం శాసనసభలో లేవనెత్తారు. అట్లానే విద్యుత్ బస్సులకి అలానే ఈహెచ్ఎస్ సదుపాయం కూడా ఆ అంశము కూడా ఈరోజు అసెంబ్లీలో పొద్దుపూట ఆ కార్యక్రమం పూర్తయింది. ఆ ప్రశ్న అడిగారు. దానికి మనందరి నేషనల్ మజ్దూర్ యూనియన్ బస్సు మరి వర్కర్స్ అందరి తరఫున కూడా విష్ణుకుమార్ రాజుకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈహెచ్ఎస్ అంగన్వాడీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ బాపట్ల జిల్లా కార్యదర్శి సిఐటియు ఎలిజబెత్ రేఖా డిమాండ్ చేశారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ బాపట్ల జిల్లా సిఐటియు ఆధ్వర్యంలో ఐసీడీఎస్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చి కార్మికుల్ని వీధుల పాలు చేసిందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు హామీలిచ్చి నెరవేర్చకుండా ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని గత ప్రభుత్వ హయాంలో 42 రోజుల పాటు సమ్మె నిర్వహించినట్టు తెలిపారు. ఆ సమయంలో కూటమి నాయకులు అంగన్వాడీల సమ్మెకు మద్దతు తెలిపినట్లు గుర్తు చేశారు. తాము అధికారంలోకి వస్తే అంగన్వాడీల జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచినా ఇంతవరకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుందని విమర్శించారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలన్నారు. వేసవి సెలవుల జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 5 సంవత్సరాలలోపు పిల్లలు విధిగా అంగన్వాడీ స్కూల్లో చదివేలా జీవో విడుదల చేయాలన్నారు. అంగన్వాడీలకు వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు మంజూరు చేయాలన్నారు. వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. హెల్పర్ల ప్రమోషన్స్ లో రాజకీయ జోక్యం లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు బాపట్ల జిల్లా కార్యదర్శి సిహెచ్ మజుందార్, సిఐటియు బాపట్ల కన్వీనర్ శరత్, అంగన్వాడీ ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు శైలశ్రీ, హామిమాలిని, సీతామహాలక్ష్మి, హైమా, శ్రీలత, బేబీరాణి, భారతి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 27వ తారీఖు వరకు కూడా అంగన్వాడీలు రిలే దీక్షలు చేపట్టడం జరిగింది. ప్రధానంగా ప్రభుత్వం గతంలో మేము ఏదైతే మా యొక్క డిమాండ్స్పై సమ్మె చేశామో ఆ సమ్మె ఒప్పందాలను అమలు చేయాలని చెప్పేసి పదే మరి ప్రభుత్వాలకి అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. కానీ 2 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ ప్రభుత్వంలో కనీసం చలనం కూడా లేకుండా పోయింది. ఈరోజు పనిభారం పెరిగిపోయింది. విపరీతమైనటువంటి ఆన్లైన్ వర్క్, రికార్డ్స్ వర్క్, మాన్యువల్గా కానీ ఆన్లైన్గా కానీ విశేషమైన సేవలు చేస్తున్న అంగన్వాడీల యొక్క పరిస్థితిని ప్రభుత్వం గాలికి వదిలేసింది. అందుకే విధిలేని పరిస్థితుల్లో ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్నటి నుంచి
రిలే నిరాహార దీక్షలు చేపట్టాం. ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం. ఈరోజు ఐసిడిఎస్ వ్యవస్థ స్థాపించి 50 సంవత్సరాల పైన అయింది. కానీ 50 ఏళ్ల నుంచి కూడా మాకు కనీస వేతనాలు అమలు చేయండి, మాకు జీతాలు పెంచండి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటా ఉంటే కూడా రోజుకొక ఆన్లైన్ వర్క్ తోటి రోజుకొక పని భారాన్ని పెంచి వర్క్ పెంచారే, ఒత్తిడి పెంచారే తప్ప ఈరోజు అంగన్వాడీల పరిస్థితిని అర్థం చేసుకునే పరిస్థితి కనబడట్లా. ఒకసారి మన గతాన్ని ఆలోచిస్తే గత కాలంలో మరి మాతృ మరణాలు జరిగేవి, శిశు మరణాలు జరిగేవి, పిల్లలు చనిపోయేవాళ్ళు, తల్లులు చనిపోయేవాళ్ళు, గర్భధారణ సమయంలో డెలివరీ సమయంలో మరి మదర్ చనిపోయేది. అలాంటి మాతృ మరణాలు, శిశు మరణాలు ఈరోజు మరి 50 ఏళ్ల నుంచి సేవలు అందిస్తూ వాళ్ళకి ఎన్నో చైతన్యాన్ని కలిగిస్తూ పిల్లల ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరుస్తూ తల్లులకు పోషణ అందిస్తూ ఈరోజు అంతేకాకుండా గ్రామంలో బాల్య వివాహాలు జరుగుతూ ఉంటే బాల్య వివాహాలు జరగకుండా అరికట్టడానికి అనేకమైన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, అవగాహన చైతన్యం చేయడం, ప్రజల్లో విశేషమైన సేవలు అందిస్తున్న అంగన్వాడీలని ప్రభుత్వం గుర్తించిన పరిస్థితి ఇప్పటికీ లేదు. అంతేకాదు ఈరోజు మరి హెల్త్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆరోగ్య సేవల్లో కూడా భాగమైపోతా ఉన్నాం. చిన్న పిల్లలకి ఆల్బెండజోల్ టాబ్లెట్స్ ఒక టాబ్లెట్ ఇచ్చేసి వెళ్తే దాన్ని మేము ఫాలో చేసి ఏ విధంగా వెయ్యాలి, వేస్తే ఉపయోగం ఏంటి, ఎప్పుడు వెయ్యాలి, వేస్తే వేసుకునే జాగ్రత్తలు ఏంటి అని కూడా ఈరోజు తల్లులకు చైతన్యం కల్పించడం కానీ, గర్భవతులు బాలింతల విషయంలో కానీ, వాళ్ళ యొక్క డెలివరీస్ టైంలో తీసుకునే సేవల గురించి కానీ, ఇలాంటి సేవల విషయంలో ప్రజలకు మేము మమేకమై గ్రామ స్థాయిలో ఏ కార్యక్రమం అమలు చేస్తున్నా ఆ కార్యక్రమాల్లో మేము భాగస్వాములమై పనిచేస్తూ, అదే కాకుండా అంగన్వాడీ తల్లిని మరిపించేటువంటి తల్లిగా అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తుంది. అంతేకాదండి ఈరోజు ప్రీ స్కూల్ విద్య, ఆ తల్లే గురువుగా కూడా ప్రీ స్కూల్ విద్య అందిస్తూ ఉంది. అంగన్వాడీలో PP1, PP2 కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. పిల్లలకి రకరకాలైనటువంటి భాషల్లో బోధన చేస్తూ ఉన్నాం. మరి మేము ఇన్ని విద్యను అందిస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ మరి పోషణ అందిస్తూ ఇన్ని సేవలు అందించేటువంటి అంగన్వాడీల జీతాల గురించి ఆలోచించట్ల ప్రభుత్వం. మేము ఒకటే అడుగుతున్నాము, మేము ఏదైతే గతంలో మేము కూడా పనిచేసామో, మేము సమ్మెలు చేశామో ఆ ప్రభుత్వం మాకు ఒప్పందం చేసింది వేతనాలు పెంచుతామని, ఆ ఒప్పందాలు అమలు చేయమని చెప్పేసి అడుగుతున్నాం. అంతేకాదు సుప్రీంకోర్టు ఇచ్చిన గ్రాట్యుటీ కూడా మాకు అమలు చేయాలి. మే నెలంతా సెలవులు ఇవ్వమని అడుగుతున్నాం. మెడికల్ లీవ్ లేదు, కనీసం ప్రభుత్వం వేతనాల మీద దృష్టి పెట్టడం లేదు. ఈరోజు మా ప్రధానమైన డిమాండ్ అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి, మంత్రులు మాట్లాడుతున్నారు. అంగన్వాడీల యొక్క పరిస్థితిని ఒక్కసారి ఆలోచించండి. రాష్ట్రము అప్పుల్లో ఉందని చెప్తున్నారు. అంగన్వాడీలకు ఇచ్చే వేతనాలు పెంచితే అప్పులు కారండి, ఇంకా బలంగా ఉంటుంది రాష్ట్రం. అది ఆలోచించండి. ఆడపిల్లలు, లేడీసు, స్త్రీలు ఎన్నో సేవలు అందిస్తున్నారు. సేవలు గుర్తించండి, పనికి తగిన వేతనం ఇవ్వండి. అందుకోసం ఈరోజు మేము రోడ్ల మీదకి వచ్చి అడగాల్సిన పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మరి ఏదైతే సమావేశాలు జరుగుతున్నాయో సమావేశాల సందర్భంగా అంగన్వాడీలకు వేతనాలు పెంచి మా గ్రాట్యుటీ అమలు చేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. రేఖా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. విద్యార్థులు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఆ రెండింటికి తేడా తెలుసుకుని ఉండాలని బాపట్ల శక్తి టీం స్వప్న అన్నారు. కర్లపాలెం మోడల్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై బాపట్ల జిల్లా శక్తి టీం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా స్వప్న మాట్లాడారు. శక్తి యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలని, తెలియని వారి దగ్గరకు వెళ్లి రాదు అని, ఏమైనా తెలియని వారు చాక్లెట్లు, బిస్కెట్లు ఇస్తే వాటిని తీసుకోకూడదని విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి శ్రీనివాసరావు, శక్తి టీం జానకి, మునిబాబు, ఉపాధ్యాయులు ఇనకొల్లి పోలీసురావు, డిఎల్ ప్రసన్న, లక్ష్మి, బూర్లా రాజేష్ తదితరుల విద్యార్థులు పాల్గొన్నారు. మన అమ్మతో కానీ ఎవరితోనో మన అక్క వాళ్ళతోనే ఎవరికొతో బయటికి వెళ్ళామనుకో, మనల్ని ఎవరైనా ఆగదా ఇబ్బంది పెడతా ఉన్నారనుకో, మనం వెంటనే ఆ యాప్ ఓపెన్ చేసుకొని 112 అనే నెంబర్ కాల్ చేసామనుకో, అప్పుడు మనం ఉన్న లొకేషన్, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఈ ఏరియా ఏంటో నాకు తెలియదు ఎందుకంటే నేను కొత్త కాబట్టి, అదే నేను యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను అనుకో, ఆ 112 అనే నెంబర్ కాల్ చేశాను అనుకో, ఇక్కడ ఉన్న దగ్గరలో ఉన్న కర్లపాలెం పోలీస్ స్టేషన్కి నేనున్న లొకేషన్ ఐడెంటిఫై అవుతుంది. అప్పుడు వచ్చి మనం సేవ్ చేస్తారు. అందుకే ప్రతి ఒక్కరూ 112 అనేప్పుడు 10 మొబైల్ నెంబర్ అనుకో, వాట్సాప్ నెంబర్ కూడా ఉంది, కానీ అది 10 డిజిట్. మీరు అందరూ చిన్నపిల్లలు కాబట్టి మనకు గుర్తుండదా 10 నెంబర్స్, కొన్నిసార్లు హడావిడిగా మర్చిపోతాం. అదే 112 అనే నెంబర్ అనుకో 3 డిజిట్, ఈజీగా ఐడెంటిఫై గుర్తుంటుంది కదా మైండ్లో. అందుకే ప్రతి ఒక్కరు కూడా 112 అనే నెంబర్ గుర్తుపెట్టుకోవాలి మస్ట్ అండ్ షుడ్గా. అంటే మన ఇంట్లో మన అమ్మ నాన్న చెప్పండి, ఇప్పుడు డోక్రా డబ్బులు పడతాయేనో, లేకపోతే ఈ ప్రధాని మోడీ డబ్బులు పడతాయేనో, కొంతమంది కాల్ చేస్తారు, లేకపోతే కొంతమంది లింక్స్ పంపిస్తారు. మనం ఆ లింక్ ఓపెన్ చేసామనుకోండి, మన అకౌంట్లో మేబీ డబ్బులు ఉంటే అవి కట్ అయిపోతాయి. అప్పుడు మనం వెంటనే 1930
1930 అనే నంబర్ కాల్ చేస్తే మన అకౌంట్లో డబ్బులు వెంటనే చేయాలి. మన అకౌంట్లో డబ్బులు పోకుండా ఫ్యూజ్ అయ్యేటట్టు అవుతుంది అనమాట. ఓన్లీ ఇక్కడ ఇట్లా వేలుకు ఎట్లా పట్టుకుని మన మీద ఇట్లా జస్ట్ చేయబెట్టి అది వరకే గుట్టచ్చు. ఓకేనా? మిగిలిన మీ బాడీ పార్ట్లో ఎక్కడైనా సరే ఇట్లా టచ్ చేశారంటే అది ఎవరైనా సరే చూడు, టచ్ అయితే వేరు. ఇలా ఇలా పట్టుకున్నాము. స్కూల్లో టీచర్స్ ఇలా పట్టుకుంటారు. అది బ్యాడ్ టచ్ గా కొంతమంది అబ్జెక్షన్ చెప్తా ఉన్నారు. ఇలా పట్టుకుంటారు, అది బ్యాడ్ టచెస్ కాదు. ఇలా పట్టుకుంటే ఇలా ఏం బ్యాడ్ టచ్ కాదు. అంటే ప్రెస్సింగ్, మన బాడీని ఇలా ఇలా ప్రెస్ చేస్తా ఇట్లా నొక్కుతూ ఉంటారు అంటే అది బ్యాడ్ టచ్ గా పట్టుకోవాలి. ఇలా మామూలు పట్టుకున్నంత మాత్రాన బ్యాడ్ టచ్ అని అనుకోకూడదు. ఓకేనా? బ్యాడ్ టచ్ కూడా వేరియేషన్ ఉంటది. ఎలా పట్టుకున్నంత మాత్రాన బ్యాడ్ టచ్ కాదు. పుషింగ్ ఇలా ఇలా టచ్ చేసే ప్లేసెస్ ఇలా టచ్ చేస్తా ఉంటే అది బ్యాడ్ టచ్ గా ఐడెంటిఫై అవ్వాలి మనం. ఓకేనా? రాష్ట్రంలో మాజీ సైనికుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న హోం మినిస్టర్ వంగలపూడి అనితకి రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. విజయవాడలో మాజీ సైనికుల కోసం జరిగిన వెటరన్స్ డే వేడుకల్లో మాజీ సైనికుల సంక్షేమం కోసం కట్టుబడతామని ఇచ్చిన మాటకు కట్టుబడుతూ ప్రతి జిల్లాలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో మాజీ సైనికుల కోసం ప్రత్యేకమైన హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి మాజీ సైనికులకు మరియు వారి కుటుంబ సభ్యులకు తక్షణ సహాయ సహకారాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వారికి లేఖ రాయడం సంతోషదాయకమని అన్నారు. తెలంగాణ ఆంధ్ర సబ్ ఏరియా హెడ్ క్వార్టర్స్ను విడదీసి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకమైన ఆంధ్ర సబ్ ఏరియా హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేయాలని మరియు విజయనగరం జిల్లాలోని ఏపీఆర్ ఎంఎంఎస్ఎస్ సభ్యుల కోరిక మేరకు విజయనగరంలో ఆర్మీ క్యాంటీన్ ఏర్పాటు చేయాలని కూడా ఉన్నతాధికారులకు లేఖ రాయడం అభినందనీయమన్నారు. ఈ సమావేశంలో మాజీ సైనిక సంక్షేమ సంఘ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మొన్న విజయవాడలో మన ఆంధ్రప్రదేశ్ గౌరవ హోమ్ మినిస్టర్ అయినటువంటి శ్రీమతి వంగలపూడి అనిత గారి సమక్షంలో సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేసినటువంటి వెటరన్స్ డే సెలబ్రేషన్స్ మరి మొట్టమొదటిసారి రాష్ట్ర స్థాయిలో జరగటం చాలా సంతోషం. మరి అలాంటి వేడుకకు మాజీ సైనికులను గౌరవించుకోవటం కోసం, మాజీ సైనికులను సన్మానించుకోవటం కోసం మరి హోమ్ మినిస్టర్ గారు శ్రీమతి వంగలపూడి అనిత గారు తమ యొక్క అమూల్యమైన సమయం కేటాయించి రావటం చాలా సంతోషం. వారు మరి వచ్చినప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి ఎన్నికల ద్వారా ఏర్పడినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం మరి ద్వారా మేము మరి మన సభ్యులు కూడా అక్కడ శ్రీమతి వంగలపూడి అనిత మేడం గారికి మరి మాజీ సైనికుల సమస్యల మీద, ముఖ్యంగా రాష్ట్రంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద వారికి విన్నవించుకోవడం జరిగింది. వాటిలో ముఖ్యమైనటువంటివి మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏర్పడిన తర్వాత హెడ్ క్వార్టర్స్ సబ్ ఏరియా, ఆంధ్ర సబ్ ఏరియా ఏర్పాటు కాకపోవటం బాధాకరం అని చెప్పి తెలంగాణ ఆంధ్ర సబ్ ఏరియాగా ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ని విడదీసి ఆంధ్రాకి సపరేట్గా ఆంధ్ర సబ్ ఏరియా ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరటం జరిగింది. మరి అదేవిధంగా కొంతమంది విజయనగరంలో ఉన్నటువంటి మన ఏపీఆర్ఎంఎస్ఎస్ సభ్యులు కోరిక మేరకు మరి అక్కడ క్యాంటీన్ ఫెసిలిటీస్ కావాలని చెప్పి కోరటం జరిగింది. అదేవిధంగా మాజీ సైనికుల మీద జరుగుతున్నటువంటి మరి దాడుల్ని తక్షణమే చర్యలు తీసుకునే విధంగా కూడా మరి కోరటం జరిగింది, చర్యలు తీసుకోవాలని చెప్పి. మరి వాటన్నిటికీ స్పందిస్తూ సానుకూలంగా గౌరవ హోమ్ మినిస్టర్ గారు సానుకూలంగా మాజీ సైనికులు మరి దేశానికి అందించినటువంటి సేవల్ని వారు గుర్తుంచుకుంటూ మరి ఈ రోజున మాజీ సైనికుల కోరిక మేరకు మరి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మాజీ సైనికుల సమస్యలు పరిష్కరించడం కోసం ఎస్పీ గారి ఆఫీస్లో ప్రతి జిల్లాలో కూడా హెల్ప్ డెస్క్లు, కేవలం మాజీ సైనికుల కోసం హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసేటట్టుగా మరి చర్యలు తీసుకోవటం, మాజీ సైనికుల యొక్క సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని చెప్పి మరి వారు డీజీపీ గారికి కూడా, గౌరవ మరి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆంధ్రప్రదేశ్ వారికి కూడా మరి లెటర్ రాయటం చాలా సంతోషదాయకం. మరి మాజీ సైనికుల పట్ల ఇమ్మీడియట్గా మరి విజయనగరంలో క్యాంటీన్ ఏర్పాటు చేయాలని చెప్పి సికింద్రాబాద్లో ఉన్నటువంటి
మరి తాసా హెడ్ క్వార్టర్ సబ్ ఏరియా వారికి కూడా లెటర్లు రాయటం, అదేవిధంగా మరి తాసాగా ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ని ఆంధ్ర సబ్ ఏరియా ఏర్పాటు చేసే విధంగా కూడా మరి వారు చర్యలు తీసుకోవాలని చెప్పి లెటర్ రాయటం, ఇది చాలా సంతోషదాయకం. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ సైనికుల మీద, మాజీ సైనికుల కుటుంబ సభ్యుల మీద జరుగుతున్నటువంటి దాడులని మరి ఖండిస్తూ మరి మాజీ సైనికులకు, మాజీ సైనికుల కుటుంబ సభ్యులకు న్యాయం చేసే విధంగా ప్రతి జిల్లాలో కూడా హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలనేటటువంటి ఉద్దేశానికి మరి హోమ్ మినిస్టర్ గారు రావటం చాలా సంతోషదాయకం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాజీ సైనికుల తరపున, మాజీ సైనికుల కుటుంబ సభ్యుల తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షునిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోమ్ మినిస్టర్ శ్రీమతి వంగలపూడి అనిత గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజున సైనికులు, మాజీ సైనికులందరూ కూడా సురక్షితమైనటువంటి మరి పరిపాలనలో ఉన్నందుకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థుల గుడ్ టచ్, బ్యాడ్ టచ్ రెండింటికి తేడా తెలుసుకోవాలి. బాపట్ల శక్తి టీం స్వప్న. అంగన్వాడీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ బాపట్ల జిల్లా కార్యదర్శి ఎలిజబెత్ రేఖ. రీసర్వే జరుగుతున్న గ్రామంలో ఉప తహసీల్దార్ సర్వేయర్ల డిప్యుటేషన్ రద్దు చేయాలి. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.